ఎక్కడ ఏ రకమైన ఇరిగేషన్ ప్రాజెక్టు తలపెట్టినా ఖచ్చితంగా దాంట్లో 2 కాంపోనెంట్స్ భాగస్థం కావాలి. ఒకటి, డ్రింకింగ్ వాటర్ టేక్స్ ప్రయారిటీ ఓవర్ ఎవ్రీథింగ్. ప్రజలకు సేఫ్ డ్రింకింగ్ వాటర్ అందించడం అనేది ప్రభుత్వం యొక్క సామాజిక బాధ్యత. ఇట్స్ ది గ్రేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎనీ గవర్నమెంట్. కాబట్టి 10% షాల్ బి రిజర్వ్డ్ ఫర్ ది డ్రింకింగ్ వాటర్ ఆఫ్ ఎనీ ఇరిగేషన్ న్యూ ప్రాజెక్ట్ ఆర్ ఓల్డ్ ప్రాజెక్ట్. పాత ప్రాజెక్టులైనా కొత్త ప్రాజెక్టులైనా 10 నుంచి 15% అక్కడ అవసరాలను బట్టి అక్కడ నిర్మించబడుతున్న ప్రాజెక్టు ఎన్ని జిల్లాలకు లేదా ఎన్ని తాలూకాలకు డ్రింకింగ్ వాటర్ క్యాటర్ చేయాలి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఆ రకమైనటువంటి రిజర్వ్ చేయాలి. అట్లనే తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధికి పరిశ్రమల అవసరాల కోసం ఏర్పడే నీళ్లు అవి ఇంకెక్కడి నుంచో ఆకాశం నుంచి రావు, ఈ సోర్సెస్ నుంచి రావాల్సిందే. సో వైల్ ప్లానింగ్ ది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఖచ్చితంగా డ్రింకింగ్ వాటర్ యొక్క పర్సెంటేజీ, పారిశ్రామిక అవసరాలకు అవసరమైనటువంటి పర్సెంటేజ్ కూడా రిజర్వ్ చేయాలి. అట్లే ఆ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు జరగాలి. ఆ పద్ధతిలోనే ఇక నుంచి తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణం కావాలి. నౌ తెలంగాణ షెల్ ప్లాన్ ఎవ్రీథింగ్ ఇన్ అన్ ఇంటిగ్రేటెడ్ మేనర్. ఇరిగేషన్ శాఖ వాడు ఒకటి కట్టేసి డ్రింకింగ్ వాటర్ కావకపోతే మా దగ్గర లేవని చెప్పి దీనికి మళ్ళీ దాని పేరేమంటారు హైడ్రాలిక్ క్లియరెన్స్ లేదని చెప్పి ప్రాజెక్ట్ ఇరిగేషన్ కోసం అండి పరిశ్రమల కోసం కాదని వంకలు పెట్టి ఈ ఫైల్ తిప్పి ఆ ఫైల్ తిప్పి అట్లా ఉండద్దు. వైల్ ప్లానింగ్ ఇట్ షెల్ బి అన్ ఇంటిగ్రేటెడ్ ప్లాన్. మన పారిశ్రామిక అవసరాలు ఎంత, డ్రింకింగ్ వాటర్ అవసరాలు ఎంత, ఇతరత్ర అవసరాలు ఎంత, అగ్రికల్చర్ పర్పస్ ఎంత, అన్ని పరిగణనలోకి తీసుకొని ఇక నుంచి తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ రావాలి. దేర్ షెల్ బి ఎన్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆల్సో. ఆ పద్ధతిలో రావాలి. దిస్ షెల్ బి నోటెడ్ బై ది ఇరిగేషన్ డిపార్ట్మెంట్. తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది. అగ్రికల్చర్లో ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్గా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు తొలకరి వచ్చింది, సరే ఈసారి వర్షాలు అనుకున్నట్టు బాగా రాలేదు, నిన్న ఇయ్యాలు వచ్చినాయి, నెక్స్ట్ వీక్ అంతా కూడా ఫోర్కాస్ట్ బాగుంది, మనం భగవంతుని ప్రార్థిద్దాం. మనం అందరం కూడా ఈ నెక్స్ట్ వీక్ ఫోర్కాస్ట్లో 80% 90% ఎవ్రీడే రెయిన్ఫాల్ ప్రెడిక్షన్ ఉంది. అది కనుక జరిగితే మరి చెరువులు కుంటలు నిండితే వాగులు పొంగితే అంతకన్నా సంతోషం ఇంకోటి లేదు. దట్ ఈస్ ప్రే టు ద గాడ్ అండ్ ప్రకృతి దట్ మంచి వర్షాలు వస్తాయని ఆశించుదాం. కానీ రొటీన్గా జరిగేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తొలకరి వస్తుంది, ప్రతి సంవత్సరం రోహిణి కార్తీ తొలకరి వస్తుంది మనకు. ఆదిలాబాద్ రిక్వైర్మెంట్ ఆఫ్ సీడ్స్ ఒకటి ఉంటుంది, మహబూబ్ నగర్ రిక్వైర్మెంట్ ఆఫ్ సీడ్స్ వేరే ఒక రకంగా ఉంటుంది. కాబట్టి ఒకటే ప్లాన్ అన్ని జిల్లాలకు పనికి రాదు. అందుకోసం నేను రిక్వెస్ట్ చేసేది మీతోని విలేజ్ ప్లాన్, మండల్ ప్లాన్, డిస్ట్రిక్ట్ ప్లాన్, స్టేట్ ప్లాన్ అని నేను అంటా ఉన్నా. ఈచ్ డిపార్ట్మెంట్ వైల్ ప్లానింగ్ ద డిపార్ట్మెంట్ యూ షాల్ ప్లాన్ డిస్ట్రిక్ట్ వైజ్ ప్లాన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కొంచెం మైన్యూట్గా పోతే మ్యాక్రో లెవెల్ నుంచి కొన్ని సందర్భాల్లో మనం మైక్రో లెవెల్ కూడా ఆలోచించాలా. మైక్రోస్ పోతే ఇప్పుడు మెదక్ జిల్లా ఉంది, దాని భౌగోళిక పరిస్థితిని బట్టి ఈస్ట్ టు వెస్ట్, ఈస్ట్ మెదక్లో ఒక రకంగా ఉంటుంది పరిస్థితి, వెస్ట్ మెదక్లో ఇంకొక రకంగా ఉంటుంది. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక ఆ ప్రాంతం అంతా ఒక రకంగా ఉంటుంది. అట్నే నారాయణఖేడ్, జహీరాబాద్ ఆ ప్రాంతం అంతా మరో రకంగా ఉంటుంది. వీటిని కూడా ప్రణాళిక రచన చేసేటప్పుడు, ప్లానింగ్ చేసేటప్పుడు జిల్లా కలెక్టర్లు దృష్టిలో పెట్టుకోవాలి. ఈ జిల్లా ప్లానింగ్ బాధ్యత ప్రధానంగా జిల్లా కలెక్టర్లది, జిల్లా అధికారులది కూడా మనం చేస్తూ ఉన్నా. డిస్ట్రిక్ట్ కలెక్టర్ విత్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ షెల్ ప్లాన్ ద డిస్ట్రిక్ట్. జిల్లా కలెక్టర్లు మీ పార్లమెంట్ సభ్యులు, మీ శాసన మండలి సభ్యులు, మీ శాసన సభ్యులు, మీ పంచాయతీరాజ్ ప్రజాప్రతినిధులు, మీ మున్సిపల్ ప్రజాప్రతినిధులు అందరి అభిప్రాయాలు కలబోసుకొని మీరు ఫైనల్ డిస్ట్రిక్ట్ ప్లాన్ తయారు చేయాలి. వైల్ ప్రిపేరింగ్ ది డిస్ట్రిక్ట్ ప్లాన్ యూ షల్ ఇన్వైట్ ఆల్ ద రివ్యూస్ ఆఫ్ ఆల్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేసుకోవాలి. ఈ ప్రణాళిక రచన మనం డేలాంగీల సెషన్ ఉంది కాబట్టి ఎప్పటి నుంచి ఎక్కడ దాకా పెట్టుకుందాం, ఏ స్లాట్లో గ్రామ ప్రణాళిక జరగాలి, ఏ టైం స్లాట్లో మండల్ జరగాలి, ఏ టైం స్లాట్లో జిల్లా జరగాలి, ఏ టైం స్లాట్లో స్టేట్ ప్లాన్ జరగాలి. మళ్ళీ మనం ఇక్కడ ఇదే హాల్లో లేదా ఇంకా వేరే పెద్ద హాల్లో కలుసుకొని మళ్ళీ ఒక ఇంటరాక్టివ్ సెషన్ పెట్టుకొని దాన్నంతా కూడా కలబోసుకొని అప్పుడు మనం అడ్మినిస్ట్రేషన్ మొదలు పెడదాం. మనం తొందరపడి గుడ్డ విషయంలో పడ్డట్టుగా పోతే ఆగమాగం అయిపోతాం, తెలంగాణ కూడా ఆగం అయిపోతుంది. కాబట్టి ఆ అవసరం తెలంగాణకు లేదు. మనకి ఫుల్ 5 years మన చేతుల్లో ఉంది. మధ్యలో ఎలక్షన్స్ కూడా మనకు లేవు. ఏ ఒకటో చిన్న చితకా జిహెచ్ఎంసీ అక్కడిక్కడ కొన్ని మున్సిపాలిటీ ఎన్నికలు జరగని మున్సిపాలిటీలు తప్ప మనకి ఇప్పుడు జనరల్ ఎలక్షన్ అనేది లేదు. ఇప్పుడు ఫ్రీగా 5 net years మన చేతిలో ఉన్నాయి. కాబట్టి ఈ 5 yearsలోనే సీ చేంజ్ ఆఫ్ థింగ్స్ మనం చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. చాలా పెద్ద టాస్క్ తీసుకునేటువంటి అవసరం ఉంటుంది. ఆ ప్రకారం మనం ముందుకు పోవాలని కోరుతా ఉన్నాను. ఇంకోటి నేను మీ అందరితో మనవి చేసేది, మనము రిసోర్స్ మొబిలైజేషన్తో పాటు ఫండింగ్తో పాటు ఒక ఇన్నోవేటివ్ ఐడియా కూడా రావాల్సిన అవసరం ఉంది. చాలా సీనియర్ ఆఫీసర్స్ లైక్ మిస్టర్ బీపీ ఆచార్య ఇస్ దేర్ ఇన్ ద ప్లానింగ్ డిపార్ట్మెంట్.
ఐఎమ్ హ్యాపీ టు హ్యావ్ సచ్ ఎ సీనియర్ ఆఫీసర్ ఇన్ ద ప్లానింగ్. మై రిక్వెస్ట్ టు ఆల్ సీనియర్ ఆఫీషియల్స్ వుడ్ బి, ప్రతిదీ డబ్బులు ఇస్తేనే పని జరుగుతుందనే ఒక ఆలోచన గవర్నమెంట్లో వస్తూ ఉంది. అది కరెక్ట్ కాదు. ఒక మంచి పాలసీ ప్రభుత్వం ఇవ్వడం ద్వారా కూడా చాలా చేంజ్ ఆఫ్ థింగ్స్ తీసుకొని రావచ్చు. గుడ్ ప్లాన్ వితౌట్ ఎ రూపీ ఇన్వాల్వింగ్ 1 రూపీ ఆల్సో. ప్రతిదానికి జీవోలు మంజూరు చేస్తే ఎంతసేపు డబ్బు మంజూరీ ఫైనాన్షియల్ టైప్స్ ఉండేవి ఉంటాయి పాలసీస్. ఫైనాన్స్ అవసరం లేకుండా ఉండే గుడ్ పాలసీస్ కూడా ఉంటాయి. ఆ ఇన్నోవేషన్ రావాలి దయచేసి. ఇంకొకటి కూడా ఇప్పుడు మన త్వరలోనే కొద్ది రోజులలోనే స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్, చాలామంది మేధావులతోని అన్ని రంగాల్లోని నిపుణులతోని ఒక స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్ కూడా రాబోయే వీక్ డేస్లో మనం ఫైనల్ చేసుకోబోతా ఉన్నాం. పీపుల్ ఫ్రమ్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ లైఫ్, పీపుల్ ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్, ఇరిగేషన్లో నిపుణులు, ఇతరత్ర నిపుణులు, అన్ని రంగాల్లో నిపుణులు ఉన్నటువంటి తెలంగాణ మేధావులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని ఒక ప్రజా సంఘం అంటే ఒక స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్ కూడా ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. ఈ ఇష్యూలన్నీ వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళను కూడా వాళ్ళ ఆలోచనలు మనం అడుగుతాం. ఆ ఆలోచనలు కూడా ఫైనల్ ప్లాన్లోకి ఇన్కార్పొరేట్ చేసుకుంటామని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. సో ఆ విధంగా ఎంతసేపు ఇది మియర్ బ్యూరోక్రాటిక్ ప్లానింగ్ కావద్దు. మొన్న ఇక్కడ హెచ్ఆర్డీలో మాట్లాడుతున్నప్పుడు నాకు బీపీ ఆచార్య గారు చెప్పిండ్రు, సార్ దిస్ షెల్ నాట్ బి ఏదో 10 మందిమో 12 మందిమో కూర్చొని డ్రాఫ్ట్ చేసేవండి, మియర్ బ్యూరోక్రాటిక్ ప్లాన్ కావద్దు సార్. ఇది విస్తృతంగా ప్రజాభిప్రాయాన్ని కలబోసుకొని ఉండాలి. విలేజ్ ప్లాన్ చేసేటప్పుడు గ్రామ సభ కూడా పెట్టించండి, నష్టం లేదు. ఐ రిక్వెస్ట్ ది పంచాయతీరాజ్ సెక్రటరీ రేమండ్ పీటర్ గారు అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్. ఇక్కడ ఒక చిన్న మాట, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను మీ దృష్టిలో పెట్టదలుచుకున్నాను. ఇక్కడ ఈ విలేజ్ ప్లానింగ్ అంటే ఎట్లా జరగాలి అని ఒక కన్ఫ్యూజన్ వస్తుంది జనరల్గానే. నథింగ్ నీడ్స్ టు బి కన్ఫ్యూజ్డ్. అది ఇబ్బంది ఏం లేదు. గ్రామానికి పోయి ఒక ఎమ్మెల్యే కానీ, ఒక జిల్లా కలెక్టర్ కానీ, ఒక మినిస్టర్ గారు కానీ గ్రామానికి పోయి అడిగితే ఏం చెప్తారంటే ఆ వారానికో ఆ రోజుకో వాళ్ళ క్రిటికల్ ఉన్న అంశాన్ని మనకు చెప్తారు. అది ప్రజలకు ఉన్న అలవాటు. ఊర్లో ఏదో బోర్వెల్ బాగలేదు, అప్పటికప్పుడు ఇబ్బంది ఉంది, దాన్ని మన దృష్టికి తెస్తారు. ఊర్లో ఏదో కరెంట్ ట్రాన్స్ఫార్మర్ లో వోల్టేజ్ సమస్య ఉంది, దాన్ని మన దృష్టికి తెస్తారు. ఊర్లో ఏదో బస్సు ఇంకొక ట్రిప్ అడిషనల్గా అవసరం ఉంది, అంతవరకు మన దృష్టికి తెస్తారు. లేదా ఊరికి వచ్చే ఒక రోడ్ బాగాలేదు, అంతవరకే వాళ్ళు చెప్తారు. అంటే అప్పటికప్పుడు క్రిటికల్గా ఉండేది చెప్తారు తప్ప ప్లాన్డ్ మేనర్లో చెప్పే అలవాటు ప్రజలకు లేదు, మన గ్రామ పంచాయతీలకు లేదు. ఆ దిశగా ప్రజలను ఆలోచించే దిశగా గత ప్రభుత్వాలు పనిచేయలేదు. నేను కొంత ప్రయత్నం నేను చేసినాను. నేను ఎమ్మెల్యే ఉండే రోజులలో నా కాన్స్టిట్యున్సీలో నేను 2-3 కార్యక్రమాలు, ప్రభుత్వంలో లేని కార్యక్రమాలు పెట్టుకొని నేను కొంత ఎఫర్ట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా మేము కొన్ని మంచి ఫార్మాట్స్ కూడా డెవలప్ చేసినాం. ఐ హ్యావ్ సమ్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ టు షేర్ విత్ యూ. నేను రామునిపట్ల అని ఒక విలేజ్, చిన్నకోడూరు మండలంలో సెల్ఫ్ సస్టైన్డ్ సెల్ఫ్ రూల్డ్ విలేజ్ అని చెప్పి చేయడం జరిగింది. చాలా ఎడ్యుకేట్ చేసిన ఆ గ్రామాన్ని. నేను మినిస్టర్గా ఉంటూ కూడా చాలా ఫెస్టివల్స్ నేను ఆ విలేజ్లో సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఎక్సలెంట్ రిజల్ట్స్ మేము అచీవ్ చేసినాం. అక్కడ చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. విలేజ్ అంతా యూనిఫికేషన్ వచ్చింది, బ్రహ్మాండమైన పని చేసినాం. అయితే మీరు విలేజ్ ప్లానింగ్ చేసేటప్పుడు కలెక్టర్స్ మే కైండ్లీ నోట్ డౌన్, గ్రామ విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది, గ్రామ నీటిపారుదల వ్యవస్థ ఎట్లా ఉంది, గ్రామ రవాణా వ్యవస్థ ఎట్లా ఉంది, గ్రామ ఎలక్ట్రికల్ వ్యవస్థ ఏ విధంగా ఉంది. లైక్ దిస్ ప్లానింగ్ ఏ విలేజ్ ఈజ్, ఆ గ్రామంకు ఒక జీవిక ఉంటుంది. విలేజ్ హ్యాజ్ ఎ లైఫ్. దేని మీద బేస్ అయ్యి ఆ గ్రామం నివసిస్తున్నది, వాటన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేయాలి. పీపుల్ హార్డ్లీ నో దిస్, వాళ్ళకి ఎక్స్పోజర్ లేదు. గ్రామాన్ని పరిశుభ్రంగా పెట్టుకోవడానికి చేయాల్సిన స్టెప్స్ ఏంటి, యాజ్ సచ్ యాజ్ ఆఫ్ నౌ గ్రామం యొక్క పరిస్థితి ఏంది, వేర్ ఇస్ దట్ విలేజ్, మురికిలో ఎట్లా ఉంది, వాళ్ళకున్న చెరువులు కుంటలేంది, వాటి పరిస్థితులు ఏంది, గ్రామ ఇరిగేషన్ వ్యవస్థ, గ్రామ విద్యా వ్యవస్థ, గ్రామ పవర్ వ్యవస్థ, గ్రామ రవాణా వ్యవస్థ, ఇట్లా గ్రామానికి ఉండేటువంటి అన్ని, గ్రామ ఆరోగ్య వ్యవస్థ, గ్రామ సివిల్ సప్లైస్ వ్యవస్థ అన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. గత ప్రభుత్వాలు కొన్ని అడ్డగోలుగా పెట్టేసినారు. అది ఎందుకు పెట్టినో నాకు ఇప్పటికి అర్థమైతే లేదు. డిపార్ట్మెంట్ లెక్క తీస్తే చాలా క్రిటికల్, చాలా తమాషా వస్తూ ఉంది. నేను ఎన్నికల ప్రచారాన్ని తిరుగుతున్నప్పుడు కానీ, ఎన్నికల తర్వాత నేను అవుట్ ఫీల్డ్కి పెద్దగా పోలేదు. ఎక్సెప్ట్ ఫర్ గోయింగ్ మై కాన్స్టిట్యున్సీ, గజ్వేల్ వైపు ప్రజలకు థ్యాంక్స్ చెప్పడం తప్ప నేను జిల్లాల పర్యటన చేయలే. మీ అందరికి తెలుసు, జిల్లాలకు పర్యటన రాలే. ఇక్కడ వస్తే ప్రజలకు ఏదో చెప్పాలి, పాలసీ చెప్పాలి, ప్రభుత్వం ఇది చేయబోద్దని చెప్పాలి. ఐ వాజ్ నాట్ ఇన్ ఏ హరీ. తొందరగా పోయి నేను ఏదో ఆఫీసాడికి ఏదో పడితే చెప్పొద్దని చెప్పి చెప్పడానికి అధికారం నాకు లేదని చెప్పి భావించుకొని నేను జిల్లాల పర్యటన శ్రీకారం చుట్టలే. బట్ ఈ ప్లానింగ్ సందర్భంగా మోస్ట్ లైక్లీ నేను కూడా కొన్ని చోట్ల గ్రామస్థాయి వరకు కూడా వెళ్ళి విలేజ్ ప్లానింగ్లో, మండల్ ప్లానింగ్లో, డిస్ట్రిక్ట్ ప్లానింగ్లో ఐ విల్ ఆల్సో పార్ట్ టేక్. నేను కూడా పాత్ర వహిస్తాను.
మినిస్టర్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ జిల్లాలలో వాళ్ళ విభాగాలు ప్లానింగ్ చేస్తూనే వాళ్ళ జిల్లాలలో ప్రోగ్రామ్స్ సర్వ్ చేయడానికి మనం దీని తర్వాత ఇమ్మీడియట్ మీటింగ్ నేను ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఎమ్మెల్సీస్తో కూడా పెట్టుకోబోతా ఉన్నాం. రాబోయే సాటర్డే సండే బహుశా ఆ మీటింగ్ ఉండే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఈ ప్లానింగ్లో వాళ్ళు కూడా భాగస్వాములు కావాలి, ప్రజాప్రతినిధులు కూడా భాగస్వాములు కావాలి. అందరినీ కలిపితే పెద్దగా అయిపోతామన్న ఉద్దేశంతో నేను పెట్టలేదు. అదిని కాక ఈరోజు పార్లమెంట్ బడ్జెట్ సెషన్ కూడా స్టార్ట్ అయింది. కాబట్టి పార్లమెంట్ సభ్యులంతా అక్కడ దానిలో నిమగ్నం అయినారు. వాళ్ళు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే సార్ మీరు ఎప్పుడు మీటింగ్ పెట్టినా ఈధర్ సాటర్డే ఆర్ సండే పెట్టండి అని చెప్పిండ్రు. కాబట్టి ఆ ప్రకారంగా నెక్స్ట్ సండే కానీ సాటర్డే కానీ ఆ మీటింగ్ కూడా పెట్టుకుంటాం. సో అరౌండ్ ఆల్ ద ఎంపీస్ విల్ గో రౌండ్, ఆల్ ద ఎమ్మెల్సీస్ విల్ పార్టిసిపేట్, ఆల్ ద సర్పంచెస్ అండ్ లోకల్ బాడీ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. అట్లా మన అధికారులు కూడా ఉంటారు. అందరం కలిసి ప్లాన్ చేసుకుంటాం. గ్రామ ప్రణాళికలు, మండల ప్రణాళికలు, జిల్లా ప్రణాళికలు ఇవి తయారైతాయి. వీటన్నిటి సమాహారంగానే రాష్ట్ర ప్రణాళిక కూడా తయారవుతుంది. వీటి మీద బేస్ అయ్యే స్టేట్ ప్లాన్ తయారు కావాలి. లేకపోతే దానికి తలా తోగలేకుండా పోతుంది. కింద రిక్వైర్మెంట్ ఒకటి ఉంటుంది, మీద మనం పంపించేది ఒకటి ఉంటుంది, మనం ఆలోచించేది ఒకటి ఉంటుంది. మిస్ మ్యాచింగ్ అయిపోతుంది, అది ఎటు కాకుండా అయిపోతుంది. కాబట్టి అది ఇంపాయి కూడా కాదు. స్కీమ్ ఎంత పకడ్బందీ కావాలో అంత పకడ్బందీ కాదు. కావాలంటే ఇట్లా ఇది జరిగితేనే బాగుంటుంది. ప్రజలకు ఒక విషయాన్ని మనం బాగా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కలెక్టర్స్ మే కైండ్లీ నోట్ డౌన్. ప్రజల యొక్క యూనిఫికేషన్లో వాళ్ళ సంఘటిత శక్తిలో ఉన్న బలం ఏందో వాళ్ళకి తెలియజేయాలి. వాళ్ళ యొక్క సంఘటిత శక్తి, విలేజ్ యాజ్ ఎ యూనిటీ, వాళ్ళ సంఘటిత శక్తిలో ఉన్న బలం వాళ్ళకి తెలియదు. ఇప్పుడు హనుమంతునికి ఉన్న బలం హనుమంతుని తెలియదు, జాంబవంతుని తెలుసు అన్నట్టుగా వాళ్ళ శక్తి వాళ్ళకి తెలుస్తలేదు. నిజంగా ఒక 500 మందిని కలిస్తే ఆ ఊరు కలిస్తే, ఆ ఊరు జనాభా కలిస్తే ఎటువంటి పని చేయొచ్చు అనేది వాళ్ళకి అర్థమైతే లేదు. ఐసోలేటెడ్గా ఆలోచిస్తున్నారు. మన గతంలో కూడా చెప్పిండ్రు, ఇంటర్నేషనల్ పారామీటర్స్ తీస్తే కూడా ప్రపంచ దేశంలో మన వ్యక్తిత్వ పటిమ, ఇండివిజువాలిటీ, అవర్ ఇండియన్స్ ఇండివిజువాలిటీ వెరీ స్ట్రాంగ్, చాలా అప్రిషియబుల్ లెవెల్లో ఉంది. యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎన్ ఇండివిజువల్ వీఆర్ వెరీ సక్సెస్ఫుల్. ఇండియన్ సిటిజన్స్, ఇండియన్ ఇండివిజువల్స్ ఆర్ వెరీ సక్సెస్ఫుల్ యాజ్ ఇండివిజువల్స్. మనం ఎక్కడ ఫ్లాప్ అవుతున్నామంటే కమ్యూనిటీగానే ఫ్లాప్ అవుతా ఉన్నాం, టీమ్గానే మనం ఫ్లాప్ అవుతా ఉన్నాం. ఒక కమ్యూనిటీగా కరెక్ట్గా సక్సెస్ కాలేకపోతా ఉన్నాం. ఒక టీమ్గా వ్యక్తిగా పాస్ అయినంత టీమ్గా పాస్ కాలేకపోతా ఉన్నాం. వ్యక్తిగా ఎంత హై స్పిరిట్స్లో ఉంటున్నామో, ఇండివిజువాలిటీ ఎంత స్ట్రాంగ్గా పెట్టుకుంటున్నామో, ఒక సొసైటీగా, ఒక కమ్యూనిటీగా, ఒక టీమ్గా అంత హై స్పిరిట్లో ఉండలేకపోతున్నాం. కాబట్టి దీనిలో ఎక్కడ లోపాలని, దీనిలో ఎక్కడ బిల్డ్ చేసుకోవాలి, మన వీక్నెసెస్ ఏంటి, మన స్ట్రెంగ్త్స్ ఏంటి, మన స్టడీ చేసుకొని ఆ దిశగా కూడా ప్రయత్నాలు జరగాలి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజల సంఘటిత శక్తిని వాళ్ళకు గుర్తు చేసేటువంటి ప్రక్రియ. దీని మీద లిటరేచర్ తీయచ్చు, పాటలు తీయచ్చు, మాటలు తీయచ్చు, ఉపన్యాసాలు తీయచ్చు, కరపత్రాలు తీయచ్చు, ఎన్ని రకాల పబ్లిసిటీ అయినా మనం ఇవ్వచ్చు. కెన్ గో హెడ్. ప్రజల యొక్క సంఘటిత శక్తిలో ఉండే బలం వాళ్ళకి మనం తెలియజేసి ప్రభుత్వం దానికి ఫెసిలిటేటర్గా ఉంటే చాలా అద్భుతాలు జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కూడా ఆలోచించాలి. నేను సీనియర్ అధికారులతో మాట్లాడేది, ఆర్థిక టైఅప్ లేకుండా జరిగేటువంటి మంచి పనులను ఆలోచన చేయాలి. డిపార్ట్మెంట్స్ తెలంగాణ కాంటెక్స్ట్లో క్రిటికల్ ప్లానింగ్ చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సపోజ్ అగ్రికల్చర్ ఉంది, అగ్రికల్చర్లో చాలా చాలా ఇన్నోవేషన్ ఉంది. ఇది నాకు తెలిసినటువంటి విషయం కాదు, నాకు శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి విషయం. ప్రపంచంలోనే, ఎంటైర్ వరల్డ్లోనే విత్తన అభివృద్ధికి, సీడ్ ప్రొడక్షన్కి తెలంగాణ నంబర్ 1 ప్లేస్ అని చెప్తా ఉన్నారు. అందుకోసమే అంతర్జాతీయ సంస్థ అయినటువంటి ఇక్రిసాట్ కూడా మన దగ్గర లొకేట్ అయిందని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు సైంటిస్టులు అందరూ. ఇక్రిసాట్ పటాన్ చెరువులో తెలంగాణలో లొకేట్ అయిందంటే అది ఆశామాషిగా ఊరికే లొకేట్ కాలేదు, విత్ ఎ స్పెషల్ పర్పస్. ఇక్కడ క్లైమేటిక్ కండిషన్, ఇక్కడ భూములు, ఇవన్నీ కూడా దానికి దోహదం చేసినాయి. కాబట్టి తెలంగాణ కెన్ బి సీడ్ బౌల్ టు ఇండియా అండ్ కెన్ బి ద సీడ్ బౌల్ టు ద వరల్డ్ అని చెప్తా ఉన్నారు. అంత ఏ క్లాస్ సీడ్ ప్రొడక్షన్కి ఆస్కారం ఉన్నటువంటి ల్యాండ్స్ తెలంగాణలో మనకు 4 రకాల నేలలు ఉన్నాయి.